హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ క్లింకారా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే కంటిన్యూషనే. మా ఇంట్లో అయితే అమ్మవారికి పూజ చేసేసుకున్నాం. ఇప్పుడు మేము మా ఊరు గ్రామదేవత అయిన పోలేరమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి పూజ చేసేసుకుంటున్నాం. సో అంతకన్నా ముందు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అండి ఇంట్లో అయితే అయిపోయిందండి. మేమైతే అమ్మవారి గుడికి మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసామండి. మా ఊరి గ్రామ దేవత అయిన పోలేరమ్మ తల్లి గుడికి వచ్చామండి. అమ్మవారి గుడి చూడటానికి చిన్న గుడే, కానీ అమ్మవారి మహాత్మ్యకి ఎంత ఉండిద్దండి అంటే చాలా ఉంది. చాలా సత్యం గల తల్లి. ఆ తల్లి ఎదురుగా కూడా వేప చెట్టు ఉంది. ఆ ముందర వేప చెట్టుకే పూజ చేసుకుంటాం. ఎందుకంటే పోలేరమ్మ తల్లి అంటేనే వేప చెట్టు ఉండిద్ది అంటారు. మేము మటుకి పోలేరమ్మ తల్లికి ఫస్ట్ వేప చెట్టుకి పూజ చేసుకున్నాక లోపల అమ్మవారి విగ్రహాలు ఉంటాయండి. ఆ విగ్రహాలకు అయితే పూజ చేసుకుంటాము. మేమైతే అమ్మవారి పూజలు, అలంకరణ, నైవేద్యాలు అన్నీ చెల్లించుకున్నామండి. అయితే మేము ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది కదండి. ఇప్పుడు మేము వెళ్ళిన రోజు 3వ వారం అండి. అయితే అయ్యా చాలా అమ్మవారికి బాగా చేశారు. గుడి తరపున కానీ మా ఊళ్ళో జనం కానీ చాలా మంది వచ్చారు. గుడి తరపున కూడా పొంగలి, దద్దోజనం, పులిహార చేపించి భక్తులందరికి పంచారండి. చాలా చాలా అసలు అంత బాగుందంటే చెప్పలేనండి. ఎందుకంటే గుడి చిన్నదైనా కూడా అసలు అమ్మవారి గుడికి వస్తున్న జనం కితకితలాడిపోయారు ఉండే కొద్దికి. మేము చేసుకున్నప్పుడు మటు కొంచెం ఖాళీగా ఉందండి. ఎందుకంటే మేము పొద్దున్నే వెళ్తానో అయ్యింది, లేకపోతే మాకు ఎండెక్కి నడితే మాకు ఆడే ఒకటి అయ్యేది. ఇంక మేము కొంచెం పెద్దవాళ్ళే కానిచ్చుకొని చేసుకుందాము. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది కాబట్టి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. పోయిన సంవత్సరం ఇలాగ మేము వెళితే గుడి ఖాళీ ఎండకి వెళ్ళామండి. 11 గంటలకు వెళ్తే గుడి ఖాళీ లేక 1 గంట అయ్యిందండి. ఇక అందుకని అమ్మో ఈసారి అలా కాదు, మనం సరే పొద్దునే లేచి చేసుకొని ఇంట్లో అమ్మవారు పెట్టేసుకొని అమ్మవారి గుడికి పెందలాడ వెళ్దామని మేము ఈసారి మరి అక్కడ సంకల్పం చేసుకున్నాం. ఆ తల్లి ఆశీర్వదించింది. అలాగే మేము ఎలా అయితే కోరుకున్నామో అలాగే అయ్యిందండి. చక్కగా అమ్మవారి పూజ చేసేసుకున్నాం. అయితే మటుకండి ఈ అమ్మవారు చాలా మహాత్మ్యం గల తల్లి. మా ఊరికి మటుకు గ్రామ దేవత పోలేరమ్మ తల్లి అండి. మీ ఊరి గ్రామ దేవత ఎవరో మా కామెంట్లో తెలియపరచండి, ఈ వీడియో చూసే వాళ్ళందరూ కలిసి. ఇకైతే అమ్మవారి గుడికి ఇక్కడ పెట్టుకుంటుంటే ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు. కానీ 2-3 ఒకసారి పెడతా ఉండదండి. ఒక్కొక్కళ్ళం పెట్టేసుకున్నాక మళ్ళీ ఇంకొకళ్ళు పెట్టుకున్నాక అట్లా వెళ్తా ఉండాలి. ఎందుకంటే గుడి చిన్నది కాబట్టి. పోలేరమ్మ తల్లి అంత మహాత్మ్య తల్లి అన్నారు. గుడి ఎందుకు చిన్నది అనుకుంటున్నారా? మా అమ్మ పోలేరమ్మ తల్లి అయినా చిన్న గుడి ఉన్నా కానీ ఊరంతా నన్ను కాపాడి పంట పొలాల్ని రక్షించి ఊరంతటిని కాపాడుతూ ఉండిద్ది. సో అసలు చిన్న గుడి ఎందుకు, పెద్ద గుడి ఎందుకు లేదు, ఆ విషయం మా అమ్మ తెలియజేస్తారు. ఎందుకంటే మా అమ్మకి పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తా ఉంటారు కదా, నేను చిన్న పిల్లలు కదా అంతగా తెలియదు. సో మా అమ్మ చెప్పిద్ది. కానండి మనం చేసే పూజలో మనకి మన ఇంట్లో అందరం పాల్గొని ఉండాలి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరు కలిసి చేసుకోవాలి. ఎందుకంటే ఎవరి పూజా ఫలం వాళ్ళకంటారు కదండి. అట్లాగే నేను మట్టికి మా ఇంట్లో మట్టికి అందరి చేత చేపిస్తాను. ఎందుకంటే అందరికి పూజా ఫలం, ఈ పూజా ఫలం అనేది అందరికి దక్కాలండి. ఇగోండి చూడండి, పోలేరమ్మ చూడండి, పూలల్లో నిమ్మకాయల్లో యాప మండల్లో తల్లి మునిగిపోయింది. నైవేద్యాలు కూడా చూడండి అసలు పట్టలేదు. అక్కడ జ్యోతి అయితే వెలిగించారు. ఇది మరి వచ్చిన వాళ్ళందరికి దాంట్లోనే పెట్టాలి కదా. సో అదంతా తర్వాత నాకు ఇప్పుడు స్టోరీ చెప్పు. అమ్మవారి చిన్న గుడి ఎందుకు ఉంది, అసలు అమ్మవారి గుడి కట్టి మధ్యలో ఎందుకు ఆపేశారు, ఆ స్టోరీ నాకు చెప్పు. ఇదిగోండి అమ్మవారికి గుడి తరపున మట్టికి పొంగల్ పొంగిందండి. ఆల్రెడీ ఫస్ట్ పొద్దున్నే అయితే పొంగల్ చేసేసారు. మళ్ళీ అమ్మవారికి పొంగల్ పెట్టారు. అంటే ఊరు మొత్తం అందరూ పొంగల్ చెల్లియేసుకుని అనుకున్న వాళ్ళు పాలు, బెల్లము, బియ్యము పంపిస్తే మేము గుడి తరపున చేస్తున్నాం అని చెప్పారు. అలాగే అందరూ పంపించామండి. ఇప్పుడు గుడి తరపున చేస్తున్నారండి. ఆల్రెడీ ఒక హుండీ అయితే అయిపోయింది, ప్రసాదాలు పంచడం కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు. అమ్మ అదంతా తర్వాత, ముందు నాకు స్టోరీ చెప్పమ్మా. గుడి కట్టి మధ్యలో వదిలేశారంట కదా. ఇదిగోండి ఇప్పుడు మేము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ పోలేరమ్మ తల్లి ఫస్ట్ అసలు వెలిసిన తల్లి ఇక్కడ. ఈ తల్లి ఎదురుగానే ఉండిద్ది. అప్పుడు కొంచెం గుంటలో ఉందని అమ్మవారు తీశారు. ఎందుకంటే గుడే కట్టించి అమ్మవారిని పెడదామని అయితే మటుకి అందరూ ఊళ్ళో అందరూ పెద్దలు అందరూ అనుకొని నిర్ణయించుకొని అమ్మవారిని అయితే తీసి మామూలుగా తిరుపతమ్మ తల్లి గుళ్ళు అయితే పెట్టారండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే
ఈడంతా ఇరుకు ఇబ్బందిగా ఉంది గదా! ముందల ప్లేస్ ఉందని గుడి ముందలకి కట్టారండి. ఇదిగోండి కనపడుతుంది చూడండి కొంచెం. ఆడ కడితే అమ్మవారైతే మటికి అక్కడికెళ్ళనంటుంది. అమ్మవారు ఎక్కడైతే సాక్షాత్తు ఎలిసిందో ఆ తల్లి అక్కడే ఉంటానంటుందండి. కానీ ఊరు పెద్దలు గూడా చాలామంది పాల్గొని ఆ తల్లి గుడి కట్టాలని సంకల్పం చేసుకున్నారండి. కానీ ఎందువల్లో తెలీదు గానీ గుడి అనేది కడతానికి ముందలకైతే రాట్లేదు. మరి ఆ తల్లి ఎప్పుడుగా కనికరించిద్దో, ఆ తల్లి ఆలయం ఎప్పటికి ఏర్పడిద్దో మాకైతే చాలా ఆశతో ఎదురుతో మా ఊరు మొత్తం అందరు ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్నామండి. ఆ తల్లి ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడే కదండీ! కానీ ఈ తల్లి గుడి కట్టాలని ఊళ్ళో అందరూ ప్రయత్నాలు చేస్తున్నారండి. మరి ఆ తల్లి ఎవరి చేతుల మీద కట్టించుకోవాలనుకుందో మరి ఏందో చూద్దాము. ఆ తల్లి గుడి పెద్దగా గుడి రావాలని నాకు ఆశ, కోరికగా ఉంది చూడాలని. చూస్తానే అనుకుంటున్నాము. నాకు ఉంది. ఇంకా మేము ఇక్కడ చెరువు కట్ట మీద అమ్మవారికి పెట్టేసేసుకొని, అసలు ఎలిసిన అమ్మవారి కాడ దగ్గరికి పోయొచ్చామండి. పొద్దున పూటైతేమో పొంగలి, పులిహోరలు, దద్దోజనాలు గుడి తరపున చేసి పంచిపెట్టారండి. సాయంత్రం పూట ప్రవగట్టి మాతంగిని పెట్టి మాతంగి తల్లి కూడా వచ్చిందండి. ఇక ఊరు మొత్తం ఊరేగింపు చేశారండి. చాలా చాలా బాగుందండి. ఎందుకంటే వాటర్ కూడా పోసుకుంటా ఉంటారు. పసుపు నీళ్ళతో చల్లుకుంటా పోతా ఉంటారు. ఎందుకంటే అట్టా ఊరికి మంచిదని. మా ఊరు ఫస్ట్ నుంచి ఇలాగే చేస్తా ఉంటారండి. అయితే మటికండి శ్రావణం అయితే మటికండి మనం శ్రావణ మాసంలో లక్ష్మీదేవి తల్లిని ఎలా అయితే కొలుసుకుంటామో, అలాగే మన ఊరి గ్రామ దేవతలు అంటే పలానా ఊరికి పలానా గ్రామ దేవత అని ఉండిద్ది కదండీ! ఆ గ్రామ దేవతలను కూడా కొలుసుకోవాలి. అసలు శ్రావణ మాసం చేయాల్సింది గ్రామ దేవతకండి. ఎందుకంటే మన ఊరు గ్రామ దేవతకు పెట్టుకుంటే మనకేం జరిగిద్దంటే మన ఊరు పాడి పంటలు గాని, మన పిల్లలు గాని, మన సంతానం గాని మనకందరికి ఆరోగ్యాలు అన్నీ బాగుంటాయండి. ఎందుకంటే ఆ తల్లి మన ఊరిని కాసుకుంటా మనల్ని కాపాడుతా ఉండిద్ది. ఆ శ్రావణ మాసంలో తల్లిని ఎంత కొలుసుకుంటే చాలా మంచిదండి. ఒక శ్రావణ మాసమే కాదండి మన గ్రామ దేవతలకి మంగళవారం, ఆదివారం అంటే చాలా ఇష్టం. 5 రోజుల్లో కూడా అమ్మవారికి నైవేద్యాలయి పెట్టుకొని పూజలైతే చేసుకోవచ్చండి. ఇంక మేమైతే ఇలాగా మా ఊరు గ్రామ దేవత పోలేరమ్మ తల్లికైతే మేము పెట్టేసేసుకున్నామండి. మీ ఊరు గ్రామ దేవతకి మీరెలా పూజ చేసుకున్నారో కామెంట్‌లో నాకు చెప్పండి. సరే అండి. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.